బాక్సులు రిపేర్ చేస్తాం, గ్యాస్ పోయిలు. నీ చెవుటు తలపండు వాళ్ళగా వాడు అది మాట్లాడతలేడు. వాడు చెప్పేదోటి నువ్వు వినేదోటి. ఇప్పుడే ఎత్తానా? ఇప్పుడే ఎత్తన్నది నా. అయ్యో ఓ ఆయన అన్నున్నాడా? అగో పిల్లగా లంగరాజు లోపలికిలా. అగో పిసోనికి ఏమైంది? నా పిల్లనేమో గిట్లా అంటాడు. గంట మాట అన్నాడా అంటన్నా? చల్లగానన్నా తాళ్ళలోకి పోయి తెల్ల తెల్ల తేపోవే. పైనది తాళ ఎదిగిందే. నువ్వు తోలెందుకు తెచ్చినావు? నేను లాను. నువ్వు నన్ను తిట్టినావు. నేను లాను. ఇక్కడ రజిత ఇల్లు వచ్చిందా? నేను గట్టులేను, ఇక్కడున్నా. గట్టు చూసి చెప్పబడుతుంది. ఏమో అంటావు. అయ్యో నువ్వు చెవుల మిషన్ పెట్టుకొని సావలేదా? అటు కళ్ళు కనబడే, ఇటు చెవులు వినబడే. అటు కళ్ళు కనబడే, ఇటు చెవులు వినబడే. చేద్దామంటావు మరి? నాకు ఎంతకుందో ఈ గోస. ఇంటికాడికి మనమే వచ్చినావు అంటన్నా. వచ్చినావా? చెప్పు తినక చెవుల మిషన్ పెట్టుకొని డిజేటిల్లు డిజేటిల్లు అనుకుంటే ఎగిరిండు. డిజేటిల్లు డిజేటిల్లు అనుకుంటే ఎగిరిండు. ఉన్న కన్ను కొట్టుకున్నాడు. దిగిసావు. ఒక ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నాను, మీ అబ్బాయిని ఇలాగైనా పెంచేది? సంచి తీసుకున్నావా? తీసుకున్నది ఇటీ. అయ్యో బిడ్డ ఏమైంది? చెప్పు తిన్నాడా? మెల్లగా పడావు. చెప్పు తినక చెవులల్లా మిషన్లు పెట్టుకొని గిట్లా చేసిండు నా బక్కు. ఏమంటుంది మళ్ళా? నా బొందరా నా బొంద. ఎంత కట్టం వచ్చే మెల్లగా. అంత పచ్చి పచ్చిగా ఉందేంది? వాన కొడుతుంది, అక్కడ బురదుంది. అయ్యో ఇన్ని రోజులు చెవిలు వినబడాయంటే ఇప్పుడు కళ్ళు కనబడతలేవు. మొత్తం నువ్వు వేసుకున్నావు, నీకు వచ్చింది. ఇన్ని రోజులు చెవులు వినబడకపోతే అదేమంటాందో ఏం అర్థమవుతలేదు. ఇప్పుడు ఆయన ఏం కనబడతలేదు. ఏం చేస్తూ అంత చిమ్మ చీకటి అయిపోయింది. అద్దు అద్దు అనంగా చెవుల మిషన్ పెట్టే ఇట్లా మొత్తం చిమ్మ చీకటి కళ్ళు. ఇది ఎటు పట్టుకపోతాందో ఏం చెప్తాను ఏం అర్థమవుతుంది. మెల్లగా మెల్ల కూర్చొని నా ఉన్నారక తాళమేను ఎట్టి పాడైతే దొరికి పడగా దొరికి. వరుణు ఈ పొరడేడ వేయండు. వరుణు అగో అమ్మమ్మ తాతయ్య షోలినాడే ముందే, ఇప్పుడు కళ్ళు పోయినాయి. నువ్వు ఎంత తిట్టినా ఏం కాదు, నువ్వు ఏం చేసినా కనిపించదు తాతకి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ నేను దొంగలు పడుకో గాయన కన్ను పోతే నేనేం చెప్తారా? అవో కూరలు ఇట్లా పోతే కనిపించదు అంటానా? అట్టనా? సరే గాని ఇంకా తాళం తీపో, నాకు కాలు నొచ్చి పడైతని. నీకు వినబడుతుందా కనబడుతుందా? అవసరమా ఎవరైతే నీ కగ్గి పెట్ట తీసినాదా పట్టు పట్టు రాదురా అయ్యా. అదా లే పోదాం. ఇప్పుడు ఏమో చేసినట్టు. వరుణు వరుణా చీకటైన బిడ్డ. మెల్లగా మాట్లాడుతున్నా మెల్లగా. మెల్లగా. అవునే రజిత, ఇంతకీ మన ఇల్లేనా? బర్ల వాసన, మన ఆవుల వాసన అత్తలేదే. కాదు అయ్యో పక్కింటోళ్ళది. నిన్ను నావు నరక. ఇంతకు ముందు షవులు కండ్లే వీకినాయి. గట్టిగా వేలువు, ఉన్న ముక్కు పోతుంది, దరిద్రం పోతుంది నాకు. రజిత, మన ఇల్లు కాదే ఇది, మన ఇల్లు కాదు.
కాదు గంగలకు తీసుకుపోతానా గంగలకు. ఏమంటే మళ్ళా మెల్లగా కొంచెమా ఓయ్! సత్తున్నా ఈడ లేకపోతే ఈయనే పాడబడ్డా పిత్తవలుగా వాళ్ళు వీళ్ళు తెచ్చినాయి మంచిగా తినుకుంటా ఆర తక్కుని పండవు గావరై పాడైతుంది. నీకు సేవ చెయ్యలేక 3 రోజులు నించాలి తిండి లేక బక్క అయినా ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న బక్క అయినా మీరు కగ్గి పెట్టా మీరు పోనన్నా పో పింఛనత్తనన్న బతుకు పండు అంటనా పండు 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 బంగారు తండ్రి బంగారు తండ్రి రెక్కల నీళ్ళు వచ్చి పడతాయి. నేను పోయి బంటానే వేసాయిగా 3 రోజులు ఇంటికి పిట్టవల్ల తిన్నాడు కానీ నా కడుపులకు ఏం లేదు కామరాయి పాడైతాను. ఉన్న ఇన్నే సప్పుడెక్క మండు ఇంత తిండి అందుకుంటా నీకింత జావ వేసిపోతా నా తలకాయ రా నా తలకాయ నీ కగ్గి పెట్ట. ఏందిరా అమ్మమ్మ నేను బాగున్నా ఇంటికి మరి. అయ్యో ఎందుకురా తాత పక్క పండు మందురా పండుకుంటే ఇలా కాలేజీ లేదు నాకు. పండుకుంటే ఇలా కాలేజీ లేదు నాకు. అయ్యో పండుకో మరి మనం లేదు మన కూడా అయితే తినేటి డబుల్ రొట్టెలు ఇట్లా ఆకలి అవుతాను బాగా. బెడ్ మీద వండి పిత్తవాళ్ళకి ఆడే దొబ్బి తిన్నాడు. ఏం లేక కట్టపూస లెక్క నేనైనా ఏమున్నాయి దాంట్లో నుండి ఇలా ఆకలి అవుతాను బాగా. ఏం లేవురా సంచిరా. సరే సరే మరి పండుకో అన్న తాతతో. పండుకో నువ్వు చెప్పిన దానికి ఈనబడదే కనబడదు. సరే కొంచెం తాతతో టైం పాస్ చేసుకుంటే ఇక. తమ్ముడు పైలం మెల్లిగరా ఆగు దిగుదు నేను వస్తున్నా. సరే అక్క. తమ్మి పైలం మెల్లిగరా దిగు మెల్లిగా దిగు ఆగు కట్టిస్తావు. వచ్చింది ఇక అన్ని ఎటకారం వచ్చారు. దాని మొగడు దాన్ని బాధపడలేకనే ఇక్కడ వేయండో తెలియదు. ఆడేడ వేయండి రందే లేదు దానికి. దాని కారు దానికి అద్దాలు దాని సోకు ఇంక ఇది నా మొగలు చూడడానికి వచ్చింది. ఇప్పుడు ఇది మాట్లాడే మాటలకు ఓ అరిగిలి కానీ ఏమోతి ఎంతకుందో నా రాత. అగో అక్క ఏమో తగులుతున్నాయి. ఆగాగు చెట్లు కానీ ఇగో వర్షం పడ్డది బురద బాగున్నది. నేను కట్ట పట్టుకుంటే నన్ను ఫాలోగా మెల్లిగా నడువు పైలం. అక్క వచ్చినవానే దీనికేమైంది? మేము అద్దాలు పెట్టుకుని కట్టె పట్టుకొని వస్తాడు. ఏమైంది దీనికి? ఒంటరిగా ఓకు నువ్వు ఏదైనా అవసరం అయితే నన్ను కానీ చిన్నక్కను కానీ వీళ్ళు బురుదున్నది జారి కింద పడతావు తమ్మి. సరే అక్క. అవునక్క కాలు మెల్లి కదా అక్క ఇప్పుడే వస్తానవానే. అయితే గాని దీనికేమైందే? షర్ట్ అసొంటు మనిషి కట్టె పట్టుకుని నడతాడు. అదో పెద్ద కథనే ఇంట్లోకి పోయిన తర్వాత చెప్తా. అవును గాని నీ ఊడు ఎట్లున్నాడు? అదో పెద్ద కథ అక్క కూర్చుంటా గాని ఆ కథ తెలియదు. చిన్నక్క మంచిగానే ఉన్నారా? మేము మెల్లిగానే కట్టేసుకో మెట్లు అక్క. గిడ కూర్చోరా తమ్మి గిడ కూర్చో. సరే ఆగు
ఏమైపోయిగా ఎన్ని రోజులైంది ఆపరేషన్ అయ్యి? అక్క బావ ఎక్కడక్క? ఇదేంద్రా ఇన్ని ఉండంగా? అయ్యో బావా ఏమైంది బావా? బావా బావా నాకేమైందిరా నన్ను పట్టుకొని ఎడుతున్నావు? అయ్యో సారీ అక్క. అక్క గాడున్నాడు మీ బావ. గీడున్నాడురా. ఎక్కడా? బావా అయ్యో బావా ఏమైంది బావా నీకు? ఆపరేషన్ అయిందంట బావా. మంచిగానే ఉండే కదా బావా. అయ్యో నట్టు ఉన్నదని మా అక్క తిట్టినాం కదా బావా. అయ్యో బావా అయ్యో ముందు చెవిలేదు అనుకుంటే ఇప్పుడు కళ్ళు కూడా లేవా బావా. బావా ఏమైంది బావా? అయ్యో బావా కట్టుకోలేదు బావా. బావా అయ్యో బావా ఏమైంది బావా? నీకు ఇట్లా అవుతుంది అనుకోలేదు బావా. అయ్యో బావా అమ్మా బావా ఆపరేషన్ మంచిగానే అయిందా బావా? ఇప్పుడు ఎట్లుంది బావా? బావా ఓవర్ యాక్షన్ చేయకరా. అరే ఇదివరకే చెవులు కన్ను పోయినాయిరా. నువ్వు అట్లు ఊపితే ఉన్న పానం పీక్తుంది. నాకున్నదే పానం ఒక్కటిరా. అక్క నువ్వు ఇన్నవాయే బాపు నేను ఎంత మంచి సంబంధాలు తెచ్చినాను ఇన్నవాయే. ఎక్కడో గుట్టల్లో పొట్టల్లో వెళ్ళి ఈయననే తిరిగి ఈయనని పెళ్లి చేసుకున్నావయ్యే బావా. మా మాట ఇన్నవాయే బావా. బావా నువ్వు కూడా గుట్టనైనావురా మరి బావా ఇప్పుడు వచ్చినావా? అవును బావా. అవును బావా. ఏమో అంటాడు. ఇప్పుడు వచ్చినావు బొమ్మది. అవు బావా ఇప్పుడే వచ్చిన బావా. నీకేమైందిరా అద్దాలు పెట్టినావు? తర్వాత చెప్తా బావా. ఆ చెప్తా బావా. తప్పులు ఎత్తావా? తలుపులు నేనెక్కడ బావా? నేను బావా. సరిపోయింది. ఆ ఎవరో వచ్చిర్రే? మా అక్క మా తమ్ముడు. ఆహా వదిన వచ్చిందా? వచ్చింది. వదిన అంత మంచిదేనా? అయ్యో ఇక్కడ ఉన్నానయ్యా. ఆ? మంచిగా ఉన్నావా అని ఫస్ట్ అడిగినా కానీ నీకే వినవడలే. ఆ, ఏదో ఇట్లా అయింది. ఏంది మొత్తానికి వినబడతలేవా? ఎక్కడ అక్క ఆ చెవుడు మిషన్ పెట్టుకొని సావమంటే చెవుడు మిషన్ పెట్టుకోడు. ఒర్రి ఒర్రి నా నోరు పోతుంది. ఎంత కట్టవచ్చని నీకు? తమ్మునికేమో గిట్లా నీకేమో గిట్లా. దేవుడు మన రాతలే మంచిగా రాయలే. అవురా బామ్మది నీ కళ్ళు ఎట్లా పోయినాయిరా? ఏమో సప్పుడు ఎక్కువైనట్టున్నారు. అవునే రాజిత ఇలా అటేడు పోయినా అది కాదు కానీ అవునే రాజిత నీ అక్క నీ భావాన్ని చంపిందా ఎల్లగొట్టిందా? నీ అక్క నీ భావాన్ని చంపిందా ఎల్లగొట్టిందా? నీ అక్క నీ భావాన్ని చంపిందా ఎల్లగొట్టిందా? ఏం నిలగన వీడికి వచ్చింది వల్ల అక్క కడుకుంది పతిందు. కళ్ళు కాదు చెవులు కాదు నూరు పడిపోను. రజిత వాళ్ళకు అన్నం పెట్టుకో. పెడతా. తమ్మి ముఖం ఎక్కడ కట్టుకోవాలక్క? ఉన్నరా పేరు చూసు లేదా? అయినా నా తలరాత నీకు కనబడదా వినబడదా? నీకెట్లా తెలుస్తుంది నా రాత? మళ్ళీ ఏమంటానే రజిత? ఏం లేదు బంగారం, నువ్వు ఈయన్నే కూర్చో, నేను వాళ్ళకు తిండి పెట్టేస్తా. తిండి ఏమంటారో ఏమో. వాళ్ళకు అన్నది తెలిసినట్టుంది, అందుకే నన్ను కొట్టింది. నా బంగారంగా ఎన్నిసార్లు కొట్టినా పడతా.
మంచిది. ఇక్కడ ఇక్కడ లాలి డాష్ ఎందుకు ఇచ్చిండో తెలుసా? ఇది ఫిల్అప్ చేయమని ఇచ్చిండు. చెప్పు. ఈ పని ఎప్పుడు ఉండేదే కానీ చెప్పురా రంగన్న, ఏ పని మీద వచ్చినావు? ఏం లేదన్నా, ఎక్కువ మంచి పిల్లలు పోతాను. అమ్మ నువ్వు కూడా రమ్మని. ఎవరోకరా పిల్ల? నీకేనారా? ఇంకెవరికన్నా? నాకే. ఎందుకైనా మంచిదిరా. అలా ఇది లాయవా? మొదలే అన్ని మంచిగా చూసుకో. ఎందుకన్నా అట్లా అంటాను? చూసుకోరా, ఎందుకు చెప్తాను? ఇదైనా లాయి. అయ్యో అట్లా అన్నాడు. అనుభవం కొద్ది చెప్తానరా, తెలుసుకో. అలే లంగరాజు బాబాయ్కి లేపు ఇన్ని కూడా పోతానట. మనం పోదామా? సరే చదువు మరి. ఎవరయ్యా, మొదలే అన్ని మంచిగా చూసుకో. నత్తి కలితే తలకాయ సుత్తితోటి కొట్టినట్టున్నది. నత్తి కలితే తలకాయ సుత్తితోటి కొట్టినట్టున్నది. నత్తి కలితే తలకాయ సుత్తితోటి కొట్టినట్టున్నది. అందుకే చెప్తానా, మొదలే అన్ని చూసుకో, తర్వాత ఏం చేయి. ఎవరేం చేయరు, ఎవరేం చెప్పరు. నీ ఇష్టం. సరే గాని మా అన్నకు కన్ను ఆపరేషన్ అయిందట, చూద్దాం పా. చెవులే లేవంటే ఉన్న 2 కళ్ళు చూద్దా వీకినాయా? ఉన్న 2 కళ్ళు చూద్దా వీకినాయా? నాకు పని ఉంది ఇప్పుడు, నేను రానుపో. అంతే, మీ వాళ్ళకైతేనేమో చూద్దామంటావు, మా అన్నకైతేనేమో లానంటావా? ఇవన్నీ కాదు, పోదాం పా. ఇంకా పోరా, చూసిరాపో. ఏం పోవాలరా, వానికి చెవులు లేనప్పుడే పోతే నేనేదో అంటే ఆదేదో అంటాడు. ఇప్పుడు ఉన్న కళ్ళు 2 పోయినాయి. వానికి కళ్ళు కనబడాయి, చెవులు కనబడాయి. ఇది ఏమంటుందో నాకు తెలియదు. నేను వాళ్ళ మధ్యలో నేను ఏం చేయాలరా? నరకం కనబడుతుంది. ఏం పోవాలరా నేను? నేనేమంటానో ఆయనకి వినబడది, ఇదేమంటుందో నాకు తెలియదు. ఏం చేయాలా? పొయ్యి ఏం చేయాలి? నా బాధ అందుకే నేను అత్తగారి ఇంటికి పోను. వానికి అసలే షోలు వినబడి ఇప్పుడు కళ్ళు పోయినాయి. ఇక తెలుసు కదా అదే. ఇక నేను ఏం చేయాలి చెప్పు? అడవి నేను ఎవరో నా బాధ ఎవరో చెప్పుకోవాలి. ఓటు అంటే ఓడి చేస్తుంది, వానికి అదో లోతం. అయినా ఎటు పోతావు? రేపు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసేది ఉంది, నువ్వే సంతకం పెట్టాలి. తర్వాత పోదాం తీ. లేపో, నేను లాను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి. లాతులి మా అన్న కళ్ళకచ్చిండు, మా అన్నని చూసేస్తా నేను పోయి. అవునా? అలే మామ ఇంటికి పోదాం పాల, మీ నాన్న లేకపోతే. ఏ ఇలాగ లంగలాకు, నీ వెళ్ళే వాళ్ళకు మాస్తా సరేనా? దాలా అయితే నాకు అర్థం కాదు. రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తామన్న వాడినాడికి? ఏ అది ఇప్పుడు వినదిరా, ఆ చెవుడోడు అంటే దానికి ప్రాణం. నేను ఎట్లనో బతిలాడి తీసుకొస్తుంది. చిన్నోడు కూడా బరాబర్ నచ్చింది అన్న. నేను అందుకే చెప్తానరా, ముందు అన్ని చూసి చేసుకోమని చెప్పేది. అర్థమైందా నేను చెప్పేది ఇప్పుడు? అర్థమైంది అన్న. పెళ్లి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి అందుకే చెప్తాను నేను. అల్లే మా అమ్మాయితోని మంచిగా మాట్లాడాలి, అల్లెలు బాగా చెయ్యకు సరేనా? అవి ఏం ముట్టకు సరేనా? మామయ్యకు ఆపరేషన్ అయిందంట. లలిత వదనే, లలిత వదనే, లలిత వదనే. ఎవరో పిలుస్తారు.
లజిత వదినే అవు ఈయన లజిత వదిన ఉంటా అమ్మడు ఉన్నట్టుంది అట్టున్నాడు అద్దలు పంపదీసి ఈయన ఆయనే రాదు కదా లజిత వదినే అక్కో మాట వినిపిస్తుంది కానీ మనిషి వినిపించలేదు. ఎవరు? పోతున్నావురా గాడుంది మనిషి ఆడుందా? మంచిగా దావరించారు నా గడ్డాన్ని. నువ్వు గుడ్డోని వాడు గుడ్డోడు మంచిదేనా అంత? మంచిదే లజిత వదిన దా మీ అన్నగాడు మస్తు కలవరిస్తాను నేను. అగో అల్లుడా మస్తు పెద్దగా అయింది కదా. స్కూల్లో నీకు అన్ని నేర్పిస్తారనే కదరా మంచిగా చదువుకుంటాను. మంచి బంగారు తండ్రి. కత్తి అను తత్తి 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 ఇదేంది కత్తి తత్తి కత్తి తత్తి దింపినవా జిరాక్సులు? మా అన్నగానికి నీతో బాగా నాకేమో వీళ్ళతో బాగా. గోవిందా రాదా అయ్యా దా. ఇగో పన్నవా లే. కూసో. మీ చెల్లి వచ్చింది. నా కర్మ. అన్నా మీ చెల్లి వచ్చింది. చెల్లె వచ్చినావా? ఎప్పుడు వచ్చినా? ఇప్పుడే వచ్చిందే అన్న అంత ఉన్నావా? నీకు ఎంత కష్టం వచ్చిందన్నా. ఏమంటున్నావు? రజిత ఎప్పుడు వచ్చింది? ఇప్పుడే. ఏడవకు. కళ్ళల్లో నీళ్ళు పోయి ఆయన ఉన్న కళ్ళు పుష్కుపోతాయి, ఉన్న కళ్ళు పుష్కుపోతాయి, ఉన్న కళ్ళు పుష్కుపోతాయి. ఏడుతుండి. చెల్లె బావ రాలేదా? లాలే బావా రానన్నాడు అన్న. ఇగో అల్లు వచ్చిండు. అల్లుడు వచ్చిందా? పెద్దగా కదా. అరే అల్లుడు పెద్దగానే పోతురా. నాకు బిడ్డ పుడితే నీకే ఇద్దాం అనుకున్నా. నాకు బిడ్డ పుడితే నీకే ఇద్దాం అనుకున్నా కానీ పుడతలేదు. తమ్మడం గది ఒక్కటే ఉన్నది నాకు. కళ్ళు చెవులు ఆయన వేది. ఈ ఒక్కటి అద్దుతి అద్దుతి అద్దుతి. అరే అల్లుడు ఒక్కసారి మావా. మామూలు విలువలా పిలువులా పిలువు పిలువులా పిలువురా. పిలిస్తే అను గట్టిగా ఏమో అన్నాడు. అదే లామా మామా అంటాడు. అన్నాడా? అన్నాడు. ఒక్కసారి మావా అంటా. లామా ఒక్కసారి మావా అంటా. లామా. రజిత ఏమంటే అయ్యో మీ చెల్లె కొడుకే దించింది తీ. జిరాక్స్ జిరాక్స్ జిరాక్స్. అవుతానే లేడు. రండి డాక్టర్. ఏమైంది? డాక్టర్ వచ్చిండు. ఆ నా కర్మ. డాక్టర్ వచ్చిండు. ఆ
మెడిసిన్లు వాడేదా? వాడతాండు డాక్టరు. తగ్గడం లేదా? తగ్గుతలేదు. అసలు కళ్ళు మంచిగా ఉండేగా అమ్మా, ఈ ఆపరేషన్ ఎందుకైంది అసలు? అయ్యో డాక్టరు, ఏం చెప్పు అంటావు నా బాధ, ఏం చెప్పు అంటావు నా బాధ, ఏం చెప్పు అంటావు నా బాధ.